ఫస్ట్ ఆఫ్ ఆల్ డిన్నర్ కొంచెం తొందరగా తినాలండి. లేట్గా డిన్నర్ చేస్తే డెఫినెట్గా నెక్స్ట్ డే మీకు వెయిట్ గెయిన్ అవుతారు. సో ఎంతవరకు అవుతుందో 8 లోపల అంటే 8 లోపల మీరు మీ డిన్నర్ ఫినిష్ చేసేలాగా చూడండి. దాని తర్వాత తింటున్నారంటే డైజెషన్ మళ్ళీ స్లో ఉంటుంది, మొత్తం అంతా బాడీ స్టోర్ చేసుకుంటుంది అనమాట, బర్న్ అవ్వదు. అండ్ డిన్నర్ తర్వాత మళ్ళీ కొంతమంది ఏమవుతుందంటే మూవీ చూస్తూ ఉంటారు, నెట్ఫ్లిక్స్ చూద్దాం అనుకుంటారు, అది చూస్తూ చూస్తూ మళ్ళీ ఆకలి వేస్తుంది, ఏమైనా స్నాక్ తినాలి అని అనిపిస్తుంది. అలాంటి సమయంలో వాట్ ఐ సజెస్ట్ దాళం గింజలు ఎప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఎప్పుడైనా ఆకలి వేస్తుంది అని అంటే టీవీ చూస్తూ చూస్తూ కొంచెం ఒక హ్యాండ్ఫుల్ దాళం గింజలు తింటే మీకు ఫ్యాట్ అనేది రాదనమాట, దాంట్లో మంచి మినరల్స్ వస్తాయి అండ్ ఫైబర్ కూడా ఉంటుంది. అండ్ అది చూ చేయడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి అది చూ చేస్తే మీ హంగర్ కూడా కొంచెం తగ్గుతుంది అనమాట. ఇంకేమీ లేదంటే కొంచెం బెవరేజెస్ ఏమైనా తాగాలి అని అనిపిస్తే మీకు జీరా, అజ్వైన్ అండ్ సాఫ్ ఈ 3 కలిపి పౌడర్ లాగా చేసుకుని పెట్టుకోండి. అండ్ అవి మీరు వాటర్లో మిక్స్ చేసుకుని నైట్ టైం కూడా తాగొచ్చు, లేదా ఈ 3 మీరు వాటర్లో బాయిల్ చేసుకొని వడగట్టేసి ఆ నీళ్ళు కూడా మీరు తాగొచ్చు. అది కూడా మీకు మంచిది, కొంచెం యాపిటైట్ తగ్గుతుందనమాట అండ్ డైజెషన్ కూడా బాగుంటుందన్నమాట. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.